హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నవ్య టైలరింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం అంబరిలా డ్రెస్కి ఫీడింగ్ జిప్స్ వేసి అయితే మనం ఫీడింగ్ అంబరిలా డ్రెస్ అయితే స్టిచ్ చేద్దాం. దానికోసం అయితే అంబరిలా అయితే సేమ్ మనం నార్మల్ అంబరిలా ఎలా స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ ఫీడింగ్ కోసం అయితే ఫ్రంట్ సైడ్ డాట్స్ వేసే ప్లేస్లో జిప్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో మనం దానికోసం అయితే ఫస్ట్ నేను అంబరిల్లా కుడుతున్నా. అంబరిల్లానైతే మనకి ఇక్కడ అతుకులు పడతాయి అని చెప్పినా కదా కటింగ్లో, అక్కడనైతే మనము అతుకులు అనేవి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే మనం అతుకుల కోసం ఈ 2 పీసెస్ తీసుకున్నాం కదా, వాటిని అయితే ఎక్కువ విడుతున్న సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అంటే కొసల సైడ్ ఎక్కువ విడితేటుందో అక్కడ ఈ ఫోల్డింగ్ సైడ్ అతుకు పెట్టి, ఫోల్డింగ్ పైన అతుకు పెట్టి మధ్యలోకి ఈ విధంగా అయితే మనం ఎక్స్ మార్క్ పైన ఎక్స్ మార్క్ ఉండేటట్టు చూసుకొని అయితే ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా మనం అంబరిలా లైనింగ్కి అతుకు వేసిన తర్వాత అయితే మనము అంబరిలా చుట్టూ అయితే కొసలు ఉంటాయి కదా, వాటిని అయితే స్టిచ్ చేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్కి అయితేనేమో జిగ్జాగ్ చేస్తాం కదా, ఈ పీకో చేస్తాం కదా, పీకో ఈ ఈ ఫ్యాబ్రిక్ అయితే నార్మల్గా లోపల సైడ్ మడత మడిచి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కొంగులు మడుస్తాం కదా, అట్లా మలుచుకుంటూ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నాకు 3 పార్ట్స్ వచ్చింది. 2 పార్ట్సే వస్తుంది, కానీ నేను చెప్పినాను కదా మన క్లోజ్ ఉన్న సైడ్ మొత్తం కోన్ షేప్లో వేసుకోవాలి. కానీ వీడియోలో కనిపిస్తుందా, వీడియోలో ఎట్లా వస్తుంది అనే టెన్షన్ తోటి నేనైతే ఒక క్లోజు ఒక ఓపెన్ ఉన్నదాన్ని తీసుకొచ్చి బొద్దు పార్ట్ సైడ్ అయితే వేసిన. అట్లా కాదు, ఒక క్లోజు 2 క్లోజెస్ ఉన్న పార్ట్ మొత్తం తీసుకొచ్చి ఓపెన్ పార్ట్ మీద, అంటే ఈ బొద్దులు ఉన్న సైడ్ శారీ అంచుల సైడ్ తీసుకొస్తే మనకి ముందు ఒక అంబరిలా వెనకాల ఒక అంబరిలా వస్తుంది. వాటిని ఒకసారి జాయింట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నాకేంటంటే నేను చేసిన చిన్న మిస్టేక్, అంటే అది కూడా నేను చాలా డ్రెస్సెస్ కుట్టిన ఇట్లా, జస్ట్ నా డ్రెస్లకే ఇట్లా జరుగుతుంది. అంటే భయం లేకుండా కట్ చేస్తాం కదా, సో బ్యాక్ సైడ్ అయితే ఒక అతుకు అనేది వస్తుంది. నేను మీకు 2 పార్ట్స్ వస్తాయి. మొత్తం క్లోజ్ ఉన్న సైడ్ దాన్ని తీసుకొచ్చి బొద్దుల సైడ్ వేస్తే కోన్ షేప్లో అట్లా వేస్తే 2 పార్ట్స్ వస్తాయి. సో ఆ పార్ట్స్ని తీసుకొచ్చి ఒక సైడ్ క్లోజ్ చేయాలి. ఒక సైడ్ క్లోజ్ అంటే ఒక సైడ్ కుట్టు వేసుకోవాలన్నట్టు. ఒక సైడ్ కుట్టు వేసుకొని దీన్ని తీసుకెళ్ళి లైనింగ్కి అటాచ్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఒక సైడ్కి కుట్టు, అంటే 2 పార్ట్స్ వస్తాయి కదా మెయిన్ క్లాత్కి, ముందు ఒకటి అంబరిలా వెనకాల ఒకటి, ఆ రెండింటిని మనం ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని బొద్దుల సైడ్, అంటే 2 సైడ్స్ బొద్దులు వస్తాయి, అటు సైడ్ ఇట్లా మనము కుట్టు వేసుకొని మనము దీన్ని లైనింగ్ క్లాత్కి కలిపి స్టిచ్ చేసుకోవాలి నడుము దగ్గర. ఈ విధంగా కుట్టు వేసుకున్నా కదా, ఇప్పుడు నేను దీనిపైన డబుల్ స్టిచ్ కూడా వేసుకుంటా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఫాస్ట్ పెట్టిన. ఇలా డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగైతే వస్తుంది మనకి అంబరిలా డ్రెస్. అంటే మన లైనింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మనకి వస్తుంది. నడుము పార్ట్స్ 2 కలిపి మనం ఇప్పుడు జాయింట్ తీసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ని కింద పెట్టుకొని దానిపైన మెయిన్ క్లాత్ని పెట్టుకొని కొలవాలి. ఫస్ట్ మొత్తము కరెక్ట్గా వచ్చిందా, ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ వస్తే చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఒకవేళ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ వస్తే కొంచెం కిందికని కట్ చేసుకోవడమా, లేదంటే కొంచెం సాగ తీసుకుట్టుకోవడమా చేస్తే మనకి, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ నన్ను వస్తుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ నన్ను వస్తుంది. లైనింగ్ కరెక్ట్ వస్తుంది. మనం కొలతలతో కట్ చేసినాం కాబట్టి మధ్య నుంచి జాయింట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. లైనింగ్ మధ్యలోకి మనము ఈ విధంగా మనం 2 జాయింట్ చేసుకున్న ప్లేస్ ఉంది కదా, అది మధ్యలో నుండి కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి. అట్లా కుట్టుకోవడం వల్ల
మనకి అది సైడ్కి వస్తుంది కుట్టు. లేదంటే మనం జాయింట్ చేసిన కుట్టు అనేది కొంచెం ముందుకు వెనక్కి వచ్చి మనకి అంబ్రెల్లా డ్రెస్ నీట్ లుక్ ఉండదు. అంటే కుట్టు ముందుకైనా వెనకకైనా కనిపిస్తుంది. సో సైడ్స్కి కుట్టు రావాలంటే మధ్యలో కానీ లైనింగ్లో మధ్యలో ఉంటుంది కదా, అక్కడ నుండి స్టార్ట్ చేసుకొని మనం నడుము ప్లేస్ మొత్తం జాయింట్ చేసుకోవాలి. కోన్ షేప్లో కట్ చేసుకున్నాం చూడండి ఫస్ట్, అక్కడ ఈ విధంగా అయితే మనము మొత్తం జాయింట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ జాయింటింగ్ అయిపోయిన తర్వాత మనం మధ్యలో నుండే జాయింట్ చేస్తాం కదా, ఇప్పుడు ఆ మధ్యలో నుండి అటు సైడ్ ఉంటుంది ఓపెన్, అది కూడా మనము కొస నుండి స్టార్ట్ చేసుకుంటూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుట్టుకుంటూ, అంటే జాయింటింగ్ ఓన్లీ నడుము దగ్గర జాయింటింగే వేస్తున్నాం ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ ఫ్యాబ్రిక్కి. అస్సలు ఎప్పుడు సాగదీయకూడదు క్లాత్ని. ఈ విధంగా లూజ్ పెట్టుకుంటూ వస్తే కొంచెం క్లాత్ ఎక్కువ కట్ అయినా కూడా అడ్జస్ట్ అవుతుంది. ఈ విధంగా అయితే అయిపోయింది. మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ అంబ్రెల్లా అయితే జాయింట్ వేసేసాను. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడైతే మనము బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం. మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం బాడీ పార్ట్స్ స్టిచ్చింగ్ చేయడం కోసం అయితే ఈ విధంగా బాడీ పార్ట్స్ అయితే తీసుకోవాలి. బాడీ పార్ట్స్ తీసుకొని మనము మెయిన్ క్లాత్ మీద మెయిన్ సైడ్ వేసి దానిపైన నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ తోటి కుట్టుకొని రివర్స్ తీసుకోవడమే. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది బేసిక్ పాయింట్ కాబట్టి తెలుసు కాబట్టి నేనైతే ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. అంటే ఫాస్ట్గా లాస్ట్ వీడియోలో చేసిన, కానీ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సేమ్ ఇట్లనే లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోటి నేను చూస్తున్నా ఈ విధంగా సర్దుకుంటూ స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా కట్ చేసి దీన్ని రివర్స్ తీసి దానిపై నుండి కుట్టు వేసుకురావాలి. అంతే, రెండు అంతే, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. ఈ విధంగా అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ తోటి స్టిచ్చింగ్ చేస్తున్నాయి చూడండి, రెండు ఇలా సర్దుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేయాలి. చుట్టూ లైనింగ్, లోపల లైనింగ్ పై సైడ్ కనిపిస్తుంది కాబట్టి నేను పై సైడ్ నుండే స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ అతుకు పడుతుంది, అతుకు అంటే కుట్లలో పోతుంది కదా అని మెయిన్ క్లాత్ తక్కువ ఉండే అయితే అతుకు ఈ విధంగా అయితే వేసుకోవాలి. 2 సైడ్స్ అతుకులు వేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రంట్ పార్ట్ తీసుకొని నేనైతే ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకున్నా, నెక్ మధ్యలో కానీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని 3.5 ఇంచెస్ వరకు ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్ అని చూపించిన, కానీ కొంచెం ఎక్కువ వెడల్పు అయిపోతుంది అని చెప్పి 3.5 ఇంచ్ వరకే నేను మార్కింగ్ చేస్తున్నా. ఈ విధంగా ఇప్పుడు 3.5 ఇంచెస్ ఇట్లా పెట్టుకున్నా కదా, కొంచెం పైకని కూడా నెక్ దగ్గర ఇక్కడ 3.5, ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇవి జిప్స్ కోసం అన్నట్టు. సేమ్ అటు సైడ్ కూడా 3.5కి స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకొని మనం ఇప్పుడు లైన్స్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్స్ పక్కన ఒక లైన్ పక్కన అటొకటి ఇటొకటి స్టిచ్చింగ్, అంటే మధ్యలో కట్ చేసుకునే వరకు స్పేస్ ఉండాలి. ఇప్పుడు లైన్ పక్క నుండి కుట్టు వేసుకుంటూ వచ్చిన లైన్ ఎంతవరకు ఇచ్చిన, నేను నెక్ కంటే కొంచెం కిందికి 1 ఇంచ్, నెక్ కంటే 1 ఇంచ్ కిందికి లైన్ ఇచ్చిన కదా, మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ అయినా మధ్యలో పాదం అంత మందం అయితే మనకి స్పేస్ ఉంది, దాంట్లో కట్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు. సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే. ఈ లైన్ పైన కూడా మనం పక్కనే ఒక స్టిచ్ వేసి మళ్ళీ దాన్ని రిటర్న్ చేసుకొని 1/2 ఇంచ్
అంటే మన పాదం ఇంచు అంతతోటి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి, అంటే ఆ మధ్యలో కట్ చేసుకోవడం కోసం. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని కట్ చేసుకోవాలి. కుట్టును కట్ చేసుకోకూడదు, గ్యాప్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి 2 సైడ్స్. ఇవి జిప్స్ వేయడం కోసం. ఇప్పుడు జిప్స్ ఎలా వేయాలి? జిప్స్ వేయడం అయితే మనము జిప్పు కింది సైడ్ ఉంటేనే బాగుంటుంది. అంటే క్లోజ్ చేసిన తర్వాత జిప్పు కింది సైడ్ ఉండాలి, అంటే కిందికి. ఈ విధంగా పెట్టుకొని మనం ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకున్నాము కదా మనం, వాటికి ఇగో ఇట్లా అటు కొంచెం ఇటు కొంచెం హాఫ్ ఇంచు ఈ విధంగా కట్ చేసుకోవాలి క్రాస్గా. హాఫ్ ఇంచ్ కాదు, పావించ్ ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. అటు కొంచెం క్రాస్ ఇటు కొంచెం క్రాస్, యారో మార్క్ కోసలు ఎట్లుంటాయి అట్లా. ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు మనం జిప్స్ తీసుకోవాలి. జిప్స్ వేయడం క్లియర్గా కనిపించాలని జూమ్ చేస్తున్నా. ఈ విధంగా ఉంది కదా క్లాత్, చూడండి. వీటి పైన మనం జిప్ని క్లోజ్ చేసి ఈ విధంగా పెట్టుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇగో చూడండి, ఓపెన్ చేస్తే జిప్ పైకి వచ్చింది. క్లోజ్ చేసినప్పుడు కిందికి ఉంటుంది, ఓపెన్ చేసినప్పుడు పైకి వస్తుంది. ఆ విధంగా పెట్టుకొని ఇగో ఇటు బోర్లు వేసుకోవాలి జిప్ని. చూడండి, బోర్లు వేసుకోవాలంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఓపెన్ చేద్దాం. ఇప్పుడు జిప్ ఓపెన్ చేసి ఈ జిప్ని బోర్లా వేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా స్ట్రెయిట్గా పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా బోర్లు వేసుకోవడం అంటే ఆ మొత్తాన్ని తీసి ఇట్లా బోర్లు వేసుకోవాలి. వేసుకొని ఇటుకు వస్తే సైడ్ ఏది వచ్చిందో అదే కుట్టాలి. అట్లా మళ్ళీ మనం కన్ఫ్యూజన్ అయ్యి ఇట్లా లాస్ట్ ఇది కుట్టొద్దు. మనము బోర్లు వేసినప్పుడు మన కట్ చేసిన సైడ్ ఏది వచ్చిందో దాన్నే కుట్టుకోవాలి. ఇన్విజిబుల్ జిప్ అయితే మనకి 1 సైడ్ పాదంతో కుట్టాలి. ఇది నార్మల్ జిప్పే కాబట్టి నేనైతే 2 సైడ్ పాదంతో అయినా కూడా స్టిచ్చింగ్ చేస్తున్నా. మనం ఎక్కడి వరకు అయితే కట్ చేసుకున్నామో అంతకంటే పావించు పైకి వచ్చే వరకు మనం కుట్టాలి. అక్కడి వరకు పావించు పైకి వచ్చినా పర్లేదు, లేకపోతే దాని వరకు మనం కట్ చేసుకున్న వరకు కుట్టు రానిచ్చి రఫ్ చేయాలి. సేమ్ మళ్ళీ రిటర్న్ దానిపైన కుట్టు వేసుకుంటూ రావాలి. డబుల్ స్టిచ్చింగ్ అంటే స్ట్రాంగ్గా ఉంటుంది స్టిచ్. ఇలా టోటల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ జిప్పుని చూడండి మంచి టర్న్ చేసిన, మళ్ళీ దీన్ని రిటర్న్ చేసిన, అట్లా 2 టైమ్స్ తిప్పిన. చూడండి ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మంచి సైడ్ చేసిన, మళ్ళీ రిటర్న్ చేసిన. ఈ విధంగా అయితే పెట్టుకొని మళ్ళీ ఖర్చు సైడ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ పోవాలి. కొంచెం పొడవుగా ఉన్న జిప్స్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. కొంచెం పైకని కూడా మనం నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది హైట్ జిప్ ఎంత హైట్ ఉండాలో అంతే ఉంది. కొంచెం ఎక్కువ హైట్ ఉన్నది తీసుకుంటే మనము మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న అయిపోయాక కొంచెం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ రఫ్ చేసుకొని మళ్ళీ మనం అదే విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి, స్ట్రాంగ్గా ఉండడం కోసం. చిన్నగా కుట్టాలి, జిప్పు పైకి రావద్దు కుట్టు అనేది. ఈ విధంగా కుట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, జిప్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా సేమ్ కలర్ జిప్ ఉంటే చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ షాప్స్ లేకపోవడం వల్ల నేను పాత నైట్ ఇది బ్లాక్ జిప్ తీసి వేసి చూపిస్తున్నాను. అట్లనే మనం దీనిపైన ఇప్పుడు ఇదే కలర్ క్లాత్ తోటి మనం ఈ క్లాత్ తోటే జిప్ కనిపించకుండా కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన సైడ్ నేను ఆ విధంగా కుట్టు వేసుకున్నా. లోపల సైడ్కు జిప్ లోపల సైడ్కి తీసి ఆ విధంగా కుట్టు అయితే వేసుకున్నా.
ఇలా అయితే జిప్ స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇంకొక జిప్ అయితే స్టిచ్ చేసుకోవాలి. అలాగే కింద కూడా మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం ఇంకొక జిప్ని స్టిచ్ చేద్దాం. దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా బోర్లో వేసుకుంటున్నాను నేను ఒక సైడ్కి. అంటే మనం జిప్ ఓపెన్ చేసుకోవాలి. జిప్ ఓపెన్ చేసుకొని చూడండి, ఇట్లా ఉంది కదా, ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, దాన్ని ఇట్లా రివర్స్ వేసుకున్నా. స్ట్రైట్లో చూపిస్తున్నా మీకు, దాన్ని రివర్స్ వేసుకున్నా. రివర్స్ వేసుకొని ఇటు కుట్టు సైడు ఇట్లా కుట్టుకోవాలి. అంటే ఒక లేయర్ ఇటు వదిలేసుకున్నా, ఒక జిప్ ఇటు వదిలేసుకొని ఇంకొక జిప్కి స్టిచ్ చేసుకుంటున్నా. చూడండి ఈ విధంగా జిప్ ఇటు సైడ్ ఉండాలి, కట్ చేసిన సైడ్ కాకుండా ఇటు సైడ్ ఉండి అట్లా వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు 2 టైమ్స్ ఇట్లా రిటర్న్ చేసి ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. 2 టైమ్స్ రిటర్న్ చేయాలి. ఇదే విధంగా రిటర్న్లో కుట్టు కూడా గట్టిగా వేసుకోవాలి. ఈ విధంగా అయితే జిప్ వేయడం అయిపోయింది కదా. ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, దాన్ని లోపలికి ఈ విధంగా తీసుకోవాలి. ఇట్లా లోపలికి తీసుకొని ఇక్కడ వెనక క్లాత్ని కొంచెం క్లాత్ను జిప్పును కలిపి ఈ విధంగా మనం రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా రఫ్ చేసుకుంటే సేమ్ అటు సైడ్ కూడా అంతే. ఈ విధంగా రఫ్ చేసుకొని కింద ఓపెన్స్ ఉన్నాయి కదా, ఆ ఓపెన్స్ దగ్గర కూడా అంటే కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్స్ కూడా ఈ రెండు కలిపి ఇక్కడ గట్టిగా స్టిచ్ వేసుకోవాలి. మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జిప్స్ వేయడం అయిపోయింది కదా, వీటిపైన కవర్ చేయడానికి, జిప్స్ కనిపించకుండా ఉండడానికి క్లాత్స్ని అయితే కుట్టుకోవాలి మనం. అంటే సేమ్ కలర్ క్లాత్ని తీసుకొని, సేమ్ శారీలోంచి క్లాత్ని తీసుకొని కుట్టుకోవాలి. నేనైతే కొంగు పార్ట్ని తీసుకుంటున్నా. కొంగు పార్ట్ ఈ విధంగా వచ్చింది. దీన్ని డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. డబుల్ ఫోల్డింగ్ మీద ఎంత హైట్ ఉందో అంతకంటే ఒక 1 ఇంచ్ ఎక్కువనే తీసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ అయితే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోలేము. అన్నీ అతుకులు గలీజ్గా కనిపిస్తుంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్కువనే తీసుకోండి. జిప్ ఎంత హైట్ ఉందో అంతకంటే 1 ఇంచ్ ఎక్కువనే తీసుకోండి. ఈ విధంగా తీసుకొని మనం క్లాత్ని మనకి ఎంత కావాలి, నేనైతే ఒక 5 ఇంచెస్ తీసుకున్నాను అనుకోండి. ఒకదానికి ఒక 5 ఇంచెస్, ఒకదానికి ఒక 5 ఇంచెస్. దాన్ని ఫోల్డ్ చేస్తే 2.5 ఇంచెస్ అవుతుంది. దాన్ని ఇట్లా మనం డోరీస్ ఎట్లా కుట్టుకుంటామో అట్లా కొసల పంటి కుట్టేసుకొని వచ్చి దాన్ని రివర్స్ తీసుకోవాలి. ఇదంతా ప్రాసెస్. ఆ విధంగా కుట్టుకోవాలి. చూడండి, వీడియో స్పీడ్గా పెడతా కొంచెం. ఇలా 2 సైడ్స్ ఒకే సైజులో అయితే మనం ఇవి స్టిచ్ చేసుకొని రివర్స్ తీసుకొని పెట్టుకోవాలి. రివర్స్ ఎందుకు తీసుకోవాలి అని అంటే, డైరెక్ట్ మనం కుడితే పోగులు అనేవి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అవి పోగులు బయటకు వచ్చి జిప్లో అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనమైతే ఈ విధంగా రివర్స్ తీసుకోవాలి. ఇది బేసిక్ కాబట్టి అందరికీ తెలుసని నేను వీడియో స్పీడ్ పెట్టిన. దీని లోపల నుంచి మనం లూప్ టర్నర్ పెట్టి మనం బయటికి అయితే లాగాలి. చూడండి, 2 సైడ్స్ స్టిచ్ చేసిన, ఒక సైడ్ ఫోల్డింగ్ ఉంది. ఈ మన ఓపెన్ సైడ్ నుండి లోపలదంతా బయటికి లాగుతా. ఈ విధంగా పెట్టి మనం బ్యాక్ సైడ్ డోరీస్ ఎట్లా తీసుకుంటాం, మన పిల్లలకి ఫ్రాక్స్ కుడితే బ్యాక్ సైడ్ అవి కట్టుకోవడానికి కుడతాం కదా, నడుముల దగ్గర ఆ సైజులో ఉన్నా సరిపోతుంది. మనకు జిప్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటే జిప్ బయటికి కనిపించకుండా ఉంటుంది అంతే. ఈ విధంగా మనం రివర్స్ తీసుకున్న వాటిని నేను చూపిస్తున్న విధంగా నీట్గా జిప్ల పైన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఓపెన్ అనేది ఎదురుగా ఉండాలి. అంటే జిప్ ఓపెన్ చేసుకోవడానికి పక్కన ఉండాలి. నెక్ సైడ్ ఇటు మన సైడ్ కుట్ల సైడ్ కుట్లు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటా జిప్ కనిపించకుండా పెట్టుకోవాలన్నట్టు. జిప్ పక్కనే రావాలి కుట్టు. ఈ విధంగా కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇన్విజిబుల్ జిప్ అయితే మనకి
సేమ్ కలర్ తీసుకుంటే ఇట్లా కవర్ చేసుకునే పని ఉండదు. మనం డైరెక్ట్ ఇన్విజిబుల్ జిప్ సైడ్ పాదంతో కుట్టచ్చు, వన్ సైడ్ పాదంతో. ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అంతే. సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా ఇటు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. ఇలా స్టిచ్ చేసుకొని మనం కింద ఎడ్జ్లో అయితే ఇలా రఫ్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి అంతే. ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. జిప్స్ అనేది జిప్స్ కనిపించకుండా, బయటికి డ్రెస్ వేసుకున్నప్పుడు జిప్స్ కనిపించకుండా ఉంటాయి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నా. బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ నడుముల దగ్గర సేమ్ ఉన్నాయా అని చూసుకుంటున్నా. బ్యాక్ పార్ట్ మనము ఈ విధంగా టక్స్ వేసుకోవాలి. ఒక 3.5 ఇంచెస్ 4 ఇంచెస్ వరకు ఈ విధంగా టక్స్ అయితే వేసుకోవాలి. 1/2 ఇంచ్ విడ్త్ తోటి షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకొని 1/2 ఇంచ్ తోటి ఈ విధంగా వేసుకోవాలి. ఇట్లా 2 డాట్స్ వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి, మెయిన్ పార్ట్ పైన మెయిన్ పార్ట్ వచ్చేటట్టు ఈ విధంగా పెట్టి షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ విడ్త్ తోటి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ రబ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలాగే ఆ షోల్డర్ కూడా. ఇప్పుడు 2 షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా, మనము హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే నేను పఫ్ హ్యాండ్స్ కట్ చేసినా కదా, దీంట్లో పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయలేదు. నేను నార్మల్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నా. నార్మల్ హ్యాండ్స్ కోసం అయితే ఆ పఫ్ హ్యాండ్స్లో పఫ్ పెట్టిన వరకు కట్ చేసి 3/4 క్లాత్ మెయిన్ క్లాత్ తీసుకొని 3/4 హ్యాండ్స్ అయితే అంటే మోచేతులకి కిందికి కొంచెం ఆ విధంగా అయితే క్లాత్ చూసుకొని నేను జాయింట్ చేసుకున్న. మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసుకొని ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి అయితే జాయింట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అలాగే హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ లోతు తీసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగా అయితే 1/2 ఇంచ్ విడ్త్ తోటి నేను హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటున్నా. బ్లౌజ్ కుట్టడం అందరికీ అంటే బ్లౌజ్ కుట్టడం వచ్చిన వాళ్ళే అంబ్రెల్లా ఫ్రాక్ వరకు వస్తారు. కాబట్టి నేనైతే ఈ హ్యాండ్స్ జాయింట్ చేయడం చూపించట్లేను, ఎందుకంటే నార్మల్గా హ్యాండ్స్ జాయింట్ చేయడమే కాబట్టి నేను కొంచెం స్కిప్ చేసిన వీడియో. మీరైతే 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి. 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఒక సైడ్ జాయింట్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి అని అంటే, ఏదైనా ఒక సైడ్ మనకి బ్యాక్ పార్ట్కి ఎట్ సైడ్ కావాలనుకుంటాము, ఫ్రంట్ పార్ట్కి ఎట్ సైడ్ కావాలనుకుంటున్నాము అంబ్రెల్లాలో చెక్ చేసుకొని అయినా కూడా మీరు జాయింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే నడుము దగ్గర, చంక దగ్గర, హ్యాండ్ దగ్గర మార్కింగ్స్ పెట్టుకొని సైడ్ జాయింట్స్ చేసుకుంటున్నా. సైడ్ జాయింట్స్ కూడా అందరికీ తెలిసిందే కదా, సో నేనైతే ఈ విధంగా సైడ్ జాయింట్ అనేది చేసుకుంటున్నా. ఈ విధంగా సైడ్ జాయింట్స్ మొత్తం చేసుకున్న తర్వాత మనము అంబ్రెల్లాని జాయింట్ చేయాలి. ఇప్పుడైతే మనము అంబ్రెల్లా ఉన్న బాడీ పార్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి. దానికోసం అయితే మనం ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకుందాం. ఫస్ట్ బాడీ పార్ట్ తీసుకొని ఈ విధంగా బాడీ పార్ట్ పైన అంబ్రెల్లా పెట్టిన నడుము దగ్గర పెట్టి మనము ఖర్చు ఎంత అనుకున్నామో 1/2 ఇంచ్ తోటి అయితే ఇట్లా స్టిచ్ చేసుకుంటూ పోవాలి. జిప్పుల దగ్గర కింద మనకి ఐరన్ ఉంటుంది కదా, అది దానిపైన కుట్టు పడకుండా చూసుకోండి, ఎందుకంటే సూది ఇరిగిపోతుంది. ఈ విధంగా అయితే ఎంత అయితే మనం ఖర్చు తీసుకుంటామో అదే విధంగా ఒకే విధంగా మొత్తం స్టిచ్ చేసుకుంటూ పోవాలి. స్టిచ్ చేసుకుంటూ పోయి మళ్ళీ డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. 2 స్టిచ్లు వేసుకోవాలి నడుము దగ్గర. సైడ్ జాయింట్ ఉంది కదా, దాన్ని కొంచెం లోపలికి మలవాలి.
ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ లోపలికి మలవాల కుట్లని, వెనకాల కుట్లని, కింద క్లాత్ పైన క్లాత్ ఒకే విధంగా వచ్చేటట్టు చూసుకొని మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చింది. అక్కడ జిప్స్ పైన పడకుండానైతే చూసుకోవాలి. ఇక్కడ జిప్స్ ఉంది కదా, దానిపైన పడకుండా చూసుకోవాలి. జిప్పును కొంచెం పైకి అనుకోవాలి. అదేవిధంగా కింద ఐరన్ లాంటిది ఉంటుంది కదా, దానిపైన కూడా పడకుండా చూసుకోవాలి. మనం జిప్స్ని అయితే ఖచ్చితంగా లోపలికి అనుకోవాలి. ఎందుకంటే మళ్ళీ జిప్స్ పైన పడితే జిప్స్ ఇరిగిపోతే పెద్ద కథయిగా మొత్తం మళ్ళీ ఇప్పి కుట్టుకోవాలి. సో జిప్స్ని అయితే లోపలికి అనుకొని మొత్తం ఇట్లా కుట్టి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. జాయింట్ చేయడం అయితే అయిపోయింది. జాయింట్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా దారం కట్ చేసుకొని ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి హాఫ్ అయిందో కుట్టు, అక్కడ నుంచి డబుల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చిన. ఇప్పుడైతే మిగతా సైడ్ జాయింట్ ఉంది కదా, అది చేసుకోవాలి. ఫస్ట్ కింద హ్యాండ్ లూజు, అలాగే పైకి వస్తుంటే ఆర్మ్ లూజు, నడుం పార్ట్ అయిపోయాక నడుం దగ్గర నుంచి లైనింగ్ని కిందికి అనేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టేయాలి. ఇప్పుడు ఈ కుట్టు పక్క నుండే ఇంకొక కుట్టు రానిచ్చి ఇప్పుడు మనం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టేసుకున్నాం కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికని లైనింగ్ మీద కుట్టు పడాలి. అంటే రెండింటి మీద ఒక్కసారి పడద్దు, ఒక్కసారి పడితే ఒక్క సైడ్ లాగినట్టు వస్తుంది. సో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది కదా. అంబరిలా డ్రెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి డోరీస్ కుట్టడం అందరికి వచ్చిందే, బ్యాక్ సైడ్ డోరీస్. సో చూపించట్లేను. మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకొన్ని ఎక్కువ వీడియోస్ తీయగలుగుతాను. నాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనేది ఒక పిచ్చి. అంటే అట్లని నేను ఫేస్ చూపించి రీల్స్ అవి ఇవి చేయలేను. అంటే అట్లా చేయడం తప్పని కాదు, కాకపోతే నాకు నచ్చదు. సో నాకు వచ్చిన పనిని అయితే నేను చూపిస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేనైతే ఇప్పుడు ఈ కలర్లో కొంచెం రాణి రెడ్డో రాణి పింకో అంటారు అనుకుంటే ఈ కలర్లో డోరీస్ పెడుతున్నా. ఎందుకంటే మనం లెగ్గిన్ తీసుకోవడానికి ఈ కలర్ వేసుకుంటే ఈజీగా మ్యాచ్ అయిపోతుంది కదా. సో ఈ కలర్లో అయితే నేను డోరీస్ తీసుకుంటున్నా. అలాగే ఈ శారీలో అంబరిల్లా తీసినప్పుడు క్రాస్గా మిగిలిన పీసులతో అయితే మా పాపకి స్టిచ్ చేయాలనుకుంటున్నా. ఆ డ్రెస్ స్టిచ్చింగ్ కోసం అయితే కటింగ్ స్టిచ్చింగ్ కోసం అయితే కామెంట్ చేయండి. మిగిలిన క్లాత్తో ఇట్లా డ్రెస్ అడ్జస్ట్ చేయొచ్చు అని చూపిస్తా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఫ్రిల్స్ డ్రెస్ కావాలా, ఏ డ్రెస్ కావాలి, లేదంటే కట్ వర్క్ బ్లౌజు ఇట్లా ఏం కావాలి అని అయితే కామెంట్ చేయండి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.